ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారమ్మా? మరి 2026 సంవత్సరంలో 7వ నెలలో మరి 20వ తారీఖున మరి సోమవారం దేవుని సన్నిధిలో మరి వాగ్దానమును తీసుకొని వాగ్దానం ప్రకారము ఈ దినమంతి విశేషమైన కృపచేత నడిపింపబడలాగున వాగ్దానం చేసుకుందాం. అంతకుముందు చిన్న కీర్తన పాడుకుందాం, ఒక పల్లవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. అబ్రహామును నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహా పరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహామును నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానం చూసుకుందామమ్మా. వాగ్దానము, యుద్ధన వాగ్దానము చూడండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. 48వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము. నేను నిన్ను పుట్టమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని. దేవునికే మహిమ కలుగును గాక. మరొకసారి, నేను నిన్ను పుట్టమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవునికే మహిమ కలుగును గాక. పరీక్షలు ఫలితాన్ని ఇస్తాయండి. పరీక్షలు లేకపోతే ఫలితాలే లేవు. ఆత్మీయ జీవితంలో మనకు పరీక్షలు అవసరం. ఎందుకంటే మనము దేవునిలో అత్యధికముగా ఎదగాలంటే, ఆత్మీయతలో పరిపూర్ణతలకు మనం రావాలి అంటే, ఇబ్బందులు కొలిమి, అనారోగ్యాలు కొలిమి, మరి అనేక కొలిమిలు. కానీ ఇక్కడ ఇబ్బందులు కొలిమి అంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడటం. దేవునికే మహిమ కలుగును గాక. మనము ఇక్కడ ఆర్థికంగా ఇబ్బందులు పడి, మరి నేను నిన్ను పుట్టమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, కానీ ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అందుకనే ఇక్కడ రాయబడి ఉంది కదా, జకర్యా మరి 2:8 వచనములో ఒకసారి చూద్దామా. జకర్యా గ్రంథము. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు, మన ప్రియుడు, మన రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరొకసారి దేవుని సన్నిధిలో మనమందరం ఈ రీతిగా కూడుకొనుట, దేవునికి మహిమకరంగా మనమందరం ఈ రీతిగా కలుసుకొనుట, దేవుని మాటను వివరించటానికి దేవుడు మరి ఈ రీతిగా నాకు సహాయం చేసినందుకు నేను ఎంతైనా దేవునికి మహిమ చెల్లించాలి. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉందండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి,
రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇబ్బందులు కొలిమి అని ఇక్కడ రాయబడి ఉందండి. ఇక్కడ చూస్తేనేమో యెషయా గ్రంథములో నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు గాని, ఇక్కడ వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమంటారు? బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, బంధకములు. ఇక్కడేమో ఇబ్బందులు కొలిమి, ఇక్కడేమో బంధకములు. ఎలాంటి బంధకములు, ఎలాంటి ఇబ్బందులు? ఇబ్బందులైనా బంధకములైనా వాటిని అన్నిటినీ ఛేదించగలిగిన సమర్థుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నువ్వు ఇబ్బందులు కొలిమిలో ఉన్నా, నువ్వెలాంటి స్థితిలో ఉండా, ఎలాంటి నిరీక్షణ, మరి బంధకంలో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉన్నవారులారా మరలా మీ కోటను ప్రవేశించడి అంటున్నాడు. ఇక్కడ చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయంలో నుంచి ఒక మాట చూసుకుందాం. లోకాసు వార్త 15. ఈ వాగ్దానం ద్వారాగా ఇబ్బందుల కొలిమిలో నిన్ను వెండిని వేసినట్లు కాదు గాని, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పుటమ వేసి తిని, నిన్ను పరీక్షించి తిని అన్నాడు కదా దేవాతి దేవుడు. చూడండి, ఒక తండ్రికి 2 కుమారులుంటే, ఒక కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చే, నేను దూర దేశాలకు వెళ్ళి నేను దాన్ని ఎక్కువ చేసుకొని నేను సంపాదించుకుంటానని చెప్పి తండ్రి దగ్గర తనకు రావలసిన ఆస్తి, తనకు రావలసిన మరి వంతు, అంటే ఇద్దరు అన్నదమ్ములు కదండి, తనకు రావలసింది తీసుకొని తండ్రి దగ్గర నుంచి తరలి దూర ప్రాంతాలకు వెళ్ళి దుర్వ్యాపారంలో తనకున్నదంతా పోగొట్టుకొని, మరి అంతా పోగొట్టుకున్న తర్వాత ఏమీ లేదు, చెడ్డ స్నేహితులు, చెడ్డ వ్యాపారాలు అన్నీ చేశాడు, అంతా పోగొట్టుకుంది. లాస్ట్కి ఏమీ లేకుండా తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రి ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడంటే, అంతా పోగొట్టుకున్న తర్వాత ఏమీ లేని స్థితిలో జ్ఞాపకం వచ్చాడు. తండ్రి జ్ఞాపకం వచ్చాడు. దేవుడు తండ్రి నిజంగా జ్ఞాపకం రావాలంటే ఇబ్బందులు కొలిమిలో నలగొడితేనే తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రి నా పక్కనే ఉన్నాడు కదా, నాతోనే ఉన్నాడు కదా, నాకేం ఇబ్బంది లేదు కదా అనుకున్నంతసేపు నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉంటానన్నాడు. మొరపెట్టడం వేరే, నిజముగా మొరపెట్టడం వేరే. మరి పక్కనే ఉన్నటువంటి పెద్ద కుమారుడికైతే ఎప్పుడు తండ్రి పక్కనే ఉన్నాడు కాబట్టి తండ్రి, మరి మనం వృత్తాంతం చదివితే చాలా మంచి విషయాలు మనకు దొరుకుతాయి. 11వ వచనం, 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లను, ఒక మనుషునికి 2 కుమారులుండి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగమిమ్మని తండ్రిని అడగా అతడు తన వారికి తన ఆస్తి పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తను సమకూర్చుకొని దూరదేశం ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తి దుర్వ్యాపారముల వాడు పాడు చేసుకున్నాడు. అది అంతయు ఖర్చు చేసిన తర్వాత దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులతో ఒకని చెంత చేరెను. మరి ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. చూడండి, ఇక్కడ ఇబ్బంది పడసాగిను. ఎప్పుడు కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒక పనోడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు అన్న పని ఇప్పించమంటే నా పొలంలో పందులు ఉండే, పందులు మేపమన్నాడు. ఎలాంటి కుమారుడు, ఎక్కడుండాల్సిన వాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం పోగొట్టుకున్నాడు, ఇబ్బందులు పడసాగాడంట. ఎప్పుడు ఇబ్బందులు పడసాగాడు? అంతా పోగొట్టుకొని ఇంకేమీ లేదు, అంతా అయిపోయింది, దుర్వ్యాపారంలో మొత్తం పోగొట్టుకున్నాడు, చెడ్డ స్నేహాలు పట్టి తనకున్నదంతా కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయమందు ఇబ్బందులు పడుతున్నావా? పరీక్షిస్తున్నాడు దేవుడు.
దేవునికి ఆయస్కరమైన మార్గములు మన ఎందున్నాయేమో చూసుకోవాలి. మొదటగా దేవునికి ఇష్టం లేని ఏమన్నా మనలో ఉన్నాయా, నాలో ఉన్నాయా అని చెప్పి ఒకసారి మనల్ని పరీక్షించుకోవాలి. దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఉంటే వాటిని తీసివేసుకున్నప్పుడు దేవుడు మన పక్షంగా నిలబడతాడు. ఎందుకంటే దేవునికి అయిష్టమైనవి మనలో పెట్టుకొని దేవుడిని మనం ఎంత మొరపెట్టినా, ఎంత గోజాడినా దేవుడు కార్యం చేయలేడండి. ఎందుకంటే బోర్లిచ్చిన బింది అది బిందెనెట్ట తిప్పితేనే గాని ట్యాప్ కింద పెడితే బిందె నిండిద్ది. బోర్లిచ్చి బింది ట్యాప్ కింద పెడితే ఎప్పటికీ నిండదు. ఆ బింది బిందిగానే ఉంటది. పైన మాత్రం కడగబడద్దు కానీ లోపల మాత్రం బింది నిండే అవకాశం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనలో ఉండాల్సినవన్నీ పెట్టుకొని దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు, దేవునికి ఇష్టం లేనటువంటి తలంపులు మనలో పెట్టుకొని దేవుణ్ణి కార్యం జరిగించమని అడిగితే కార్యాలు జరగవు. అందుకని ఇక్కడ నిన్ను ఎలా చేశానంటే ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేశానంటున్నాడు. ఎవరి నిమిత్తం చేశాడు? ఆయన నిమిత్తం. నిజముగా నువ్వు కావాలి, నేను కావాలి. అందుకనే సమ్మిటి దెబ్బలో ఒక్కోసారి మనకు అవసరమే. తండ్రి నుంచి దూరంగా పంపించాడు. దేవుని చిత్తం లేకుండా ఏమి జరగదండి. దేవుని చిత్తం అయితేనే ఏదైనా సరే. తండ్రి దగ్గర నుంచి తరలిపోవటము, మళ్ళా మంచి మారు మనసుతోటి నా తండ్రి పనివారిలో ఒక పనివాడిగానైనా సరే నేను ఉండటానికి ఇష్టపడి వచ్చాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, సైన్యములకు ఆ దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇక్కడ 15 లోకాసువార్త 15:11 వచనం నుంచి తప్పిపోయిన కుమారుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఎరియ వచ్చిన కానించి వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, అంతకు ముందు చూడండి వాడు పందులు పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడాను గాని ఎవడను వానికి ఏమి ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎంతో మంది కూలివాండ్రు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తినక మెదుట నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిని ఒక కూలివానిగా పెట్టుకోమని తన తండ్రితో చెప్పుకొనునని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఎందుకంటే బుద్ధి వచ్చినప్పుడు మాత్రమే వాడు ఏం చేశాడండి? తండ్రి వైపు తిరిగిపోయాడు. అయ్యో, నీ దగ్గర కూలివానిగా పనిచేస్తానయ్యా ఇంకా అంటున్నాడు కదా. బుద్ధి వచ్చినప్పుడు ఇక్కడ రాయబడి ఉందండి చక్కగా. మరి బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎంతో మంది కూలివాండ్రు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఇక్కడ నాకు పందులు పొట్టు దొరకట్లేదు. ఎంత తప్పు చేసిన అది మారు మనసు అంటే. తప్పు చేశాను అని ఎప్పుడైతే మనకి మనస్సాక్షిగా అనిపించిద్దో పడతాము, పాపక్షమాపణ వచ్చిద్దండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడికి బుద్ధి వచ్చింది, మొత్తం ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. పందులు పొట్టు కూడా తినడానికి యజమాని అధికారం ఇవ్వలేదు. బుద్ధి వచ్చింది, నా తండ్రి కూలివానిగా అయినా సరే నేను బ్రతకాలి అనే ఆలోచన వచ్చి ఏం చేశాడండి? నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రిని పరలోకమందు విరోధముగా పాపము చేసే స్థితిని ఇంకా మీదట కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడైన కాను. నన్ను నీ కూలివానికి పెట్టి తండ్రి చెప్పుదని అనుకొని లేచి తండ్రి ఎద్దుకు వెళ్ళను. తండ్రి దూరంగా చూసి కుమారుడు వెళ్ళిపోయిన కాడ నుంచి వస్తున్నాడు. తప్పిపోయావా? రక్షించబడ్డావా? ఆత్మలో దైవజనుని వదిలిపెట్టి ఆ సంఘమని ఈ సంఘమని ఆ సంఘమని కన్న తండ్రి విడిచిపెట్టి ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి రక్తములో కడగబడి రొట్టె శరీరం ఇచ్చి మారు మనసు తగిన విధంగా ప్రార్థన చేసి పశ్చాత్తాపంలోకి నేను నడిపించి, నీకున్న ప్రతి సమస్యకి ప్రార్థన చేసి, నీకున్న ప్రతి బాధకి ప్రార్థన చేసి, కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేసి ఎంతగానో మరి దేవుని పాదాల దగ్గరికి నడిపించి, మారు మనసులోకి నడిపించి, రక్షణ భాగ్యములకు నడిపించి, మరి నువ్వు తప్పిపోతే తండ్రి తప్పిపోడు, నాకు రావాల్సింది ఇచ్చేయి, నాకు కొంచెం మాటలు వచ్చినాయి, చెప్పడానికి అవకాశం వచ్చింది, ఇక నాది నాకు ఇచ్చేయి అని చెప్పి ఏం చేశాడండి? నా ఆస్తి నాకు పంచేయి, నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోయాడు.
ఏం దొరకలేదండి? దుర్వ్యాపారం, బ్రతకటం చేతగాకపోతే. అంటే తనకున్న ఆస్తి అంతా దాన్ని సద్వినియోగం చేయటం రాలా. మరి వెళ్ళిపోయాడు. అంతే. దేవుడు మనకి ఏదైనా తలంతులు ఇస్తే ఆ తలంతుల్ని సరైన మరి సరైన విధానంలో వాటిని మనం దేవుని సన్నిధిలో వాడకపోతే మరి అవి నిష్ప్రయోజనముగా మరి పనికిరాని వారంగా మనం మారిపోతాం. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు కూడా తన ఆస్తి తన కలిగినంత తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళిపోయాడు. దాన్ని మవ్వన్నీ చేయటం చేతగాలేదు. మరలా అంతా పోగొట్టుకొని ఏమి లేని వానిగా రిక్తుడుగా తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి అండి చేర్చుకునేవాడండి. మన పరలోకపు తండ్రి మనల్ని చేర్చుకునే దేవుడు. దేవుని నామనికి మహిమ కలుగును గాక. చేర్చుకున్నాడు. అల్లంత దూరాన్ని చూశాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. పందుల దగ్గర పనిచేసేవాడు ఎట్ట ఉంటాడో మనకు తెలుసు. అతి భయంకరమైనటువంటి దుర్వాసనతోటి అశుభ్రంతో ఉన్నటువంటి వాడిని గబగబ తీసుకెళ్లి కాళ్ళు కడిగాడు, స్నానం చేపించాడు, మంచి నూతన వస్త్రాలు తొడిగించాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులు కాళ్ళకు తొడిగించాడు. చెప్పులు సమాధానము, నూతన వస్త్రాలు. చూడండి, ఉంగరం అధికారం. దేవునికి మహిమ కలుగును గాక. కూలివానిగా కాదయ్యా, నా కుమారుడివే నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణమైన పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడండి. వాడు పడిపోయే అవకాశం లేదు. అందుకనే ఇక్కడ రాయబడి ఉంది కదా, ఏమని రాయబడి ఉందండి? ఇక్కడ రాయబడింది జకర్యా గ్రంథంలో నుంచి మనం చూసుకున్నాం కదా. ఏమని రాయబడిందండి? మనము బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా, 9వ అధ్యాయంలో నుంచి 9:12 నుంచి జకర్యాలో బంధకములలో పడియుండి నిరీక్షణ గల వారలారా, నిరీక్షణ కలిగి ఉన్నాడు. బంధకాల్లో పడున్నాడు. తప్పిపోయిన కుమారుడు బంధకాల్లో పడున్నాడు. రక్షించబడ్డవాడు, దేవుణ్ణి ఎరిగిన వాడి, తండ్రి యొక్క మంచితనం తెలిసిన వాడు, తండ్రి ఏ విధంగా బాగోగులు చూసుకునేవాడో తండ్రి యొక్క విధానం అంతా కూడా కుమారుడికి తెలుసు. మళ్ళా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నాకు ఒక నిరీక్షణ ఉంది, నా తండ్రి ఖచ్చితంగా నన్ను చేర్చుకుంటాడు, పనివారిలో ఒక పనివాడగానే సరే నాకు పనిస్తాడు అని చెప్పి ఒక నిరీక్షణ బంధకాలలో ఉండి. ఏ బంధకాలలో అండి? పందులు తినే పొట్టు కూడా దొరకనప్పుడు బాధతోటి మరి తండ్రి గుర్తుకొచ్చాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిరీక్షణ, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మరలా మీ కోటను ప్రవేశించుడి, రెండంతల ఆశీర్వాదం మీకు ఇస్తానని సెలవిచ్చాడు. ఇక్కడ చూడండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ తప్పిపోయాం? ఎక్కడ పడిపోయాం? ఎక్కడ జారిపోయాం? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించే దేవుడు అండి. ఇబ్బందులు కొలుములో పడి నలగొట్టబడుతున్నావా నువ్వు? ఇబ్బందులు కొలుములో పెట్టి నలగొట్టబడుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఎలాంటి ఇబ్బందులు? అనారోగ్యం అనే ఇబ్బందులా? ఆర్థిక పరిస్థితులని ఇబ్బందులా? లేకపోతే మరి చదువు రాదు అనే ఒక ఇబ్బందా? ఏదైనా సరే ఒక ఇబ్బందిలో నువ్వు ఇబ్బంది పడుతున్నావా? బాధపడుతున్నావా? అప్పులు భారత తీరటం లేదా? లేకపోతే మరి ఇరుగు పొరుగు వారితో సమస్యలా? అది ఏది ఏమైనా సరే బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, దేవుడి దగ్గరికి వెళితే ఖచ్చితంగా నాకు సమస్య తీరద్ది. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము ఆకాశం వైపు కళ్ళెత్తి చూచినప్పుడు దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో. అబ్రహామా, చూడు ఆకాశం వైపు చూడు, భూమికి ఇసుక రేణువులు, ఆకాశం వైపు చూడు నక్షత్రములు, అంత గొప్ప సంతానము లెక్కించగలిగితే లెక్కించు, నీకు అంత గొప్ప సంతానాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడండి. బూది గంధముల వరకు, ఇప్పుడు ఆకాశము భూమి ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు ఆయన సువార్త ప్రకటించబడుతూనే ఉంది. అబ్రహాము సంతానము, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. బంధకములో పడి ఉన్నాడు, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఆస్తి పంచుకొని. కానీ బంధకములో పడి ఉండి నిరీక్షణ, హోపు, నా తండ్రి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నాకు సహాయం దొరుకుద్ది, నా తండ్రి నన్ను విడనాడడు, ఆయన నన్ను త్రోసివేయడు, నన్ను చేర్చుకుంటాడు, నాకు సహాయం దొరుకుద్ది. దేవుని నామనికే మహిమ కలుగును గాక. ఇబ్బందులు కొలిమిలో కొట్టబడుతున్నావా? నెట్టబడుతున్నావా? బాధపడుతున్నావా? నలిగిపోతున్నావా?
ఇది శుభవార్త. ఈ వాగ్దానము ద్వారాగా దేవుడు యెషయా గ్రంథము 48 అధ్యాయము మరి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, బంధకములలో చూడండి, నేను నిన్ను ఇబ్బంది కొలిమిలో పెట్టి నేను నిన్ను పుట్టమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుని స్తోత్రములు. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడిని ఏం చేశాడు? పరీక్షించాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇబ్బందిని కొలిమిలో పెట్టి పరీక్షించాడు, పాస్ అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి దగ్గర తరలి వచ్చాడు. తండ్రి రెండంతల ఆశీర్వాదము కూలివానిగా కాదు గాని కుమారుడిగా చేర్చుకున్నాడు. అధికారం ఇచ్చాడు, ఉంగరం పెట్టాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. నూతన వస్త్రాలు, మళ్ళా చెప్పులు ఇచ్చాడు. సమాధానం అనే జోళ్ళు మళ్ళా సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ కొద్ది మాటలో ఆయన వినికిడిలో మరి దీవించి ఆశీర్వదించడం. ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే ఈ ఉదయకాల సమయమందు మన వాగ్దానము 48, మన వాగ్దానము యెషయా గ్రంథం 48 10వ వచనం. ఈరోజు మన వాగ్దానం. నువ్వే ఇబ్బందుల్లో ఉండవు, ఏ బంధకాల్లో ఉన్నావు, ఈ రాత్రి నీకు శుభవార్త. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. నే ఏ బంధకాల్లో ఉన్నా, తప్పిపోయావా, దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయావా, రక్షణ పోగొట్టుకున్నావా, రక్షించబడ్డ వ్యక్తివే, తండ్రిని ఎరిగిన బిడ్డవే, తండ్రిని ఎరగనట్లుగా నీవు తరలిపోయావా, పాపంలో పడిపోయావా, శాపానికి దగ్గరగా ఉన్నావా, లోకానికి దగ్గరగా దేవునికి దూరంగా ఉన్నావా, శుభవార్త వాగ్దానము ఈ దినము నీకు. నేను నిన్ను పుట్టమి వేసి తిని వెంటిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు నిన్ను పరీక్షించాడు. తప్పిపోయిన కుమారుని పరీక్షించాడండి. బంధకాల్లో పడుండి నిరీక్షణ గలవారులారా, నిరీక్షణ ఉంది. దేవుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నాకు సహాయం దొరుకుద్ది. ఆయన దగ్గరికి వెళ్తా. ఎందుకు అనవసరంగా నేను వేరే వేరే ఆలోచనలు చేయటం, ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించటం ఎందుకు? నా దేవుడి దగ్గరికే వెళ్ళిపోతా, నా దేవుడి పాదాలనే నేను పట్టుకుంటా అని నువ్వు రాగలిగితే దేవుడు తప్పకుండా నీ కార్యం చేస్తాడు. నువ్వు ఇప్పుడు దాకా పడింది కష్టము, నష్టము, ఇబ్బంది దేవుడు నిన్ను పరీక్షించటానికి. దేవుణ్ణి నమ్ముకొని దేవుడి రక్తంలో కడగబడి దూరంగా తరలిపోయావా, తప్పిపోయిన కుమారులాగా దేవుడు ఖచ్చితంగా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా బంధకాల్లో పడుండి నిరీక్షణ కలిగి ఉన్నావా, దేవుడి సన్నిధికి రా, నీకు రెండంతల మేలు చేస్తాడు దేవుడు. అలాగే తప్పిపోయిన కుమారుడికి దేవుడు తండ్రి రెండంతల మేలు చేశాడు, అధికారం ఇచ్చాడు, సమాధానం అనే జోళ్ళు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు కుమారుడుగానే ఉన్నాడు గాని సమాధానం అనే జోళ్ళు సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు, చెప్పులు ఇచ్చాడండి, సమాధానం ఇచ్చాడు, మరి అధికారం ఉంగరం పెట్టాడు, అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా రెండంతల మేలు చేశాడండి తండ్రి. అదేవిధంగా ఇబ్బందులు కొన్ని నువ్వు కొట్టబడుతూ ఉంటే నువ్వు పరీక్షించబడుతున్నావు. దేవుని స్తోత్రములు. నేను నిన్ను పుట్టమి వేసి తిని వెంటిని వేసినట్లు కాదు, ఇబ్బందులు కొలిమిలో పెట్టి నిన్ను పరీక్షించి తిని. దేవునికే మహిమ కలుగును గాక. పరీక్ష అనుకో, దేవుడు నన్ను పరీక్ష పెడుతున్నాడు. హాయిగా ఆనందంగా దేవుడు ఈ పరీక్షలో నేను నెగ్గాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఓపికతో భరించాలి, ఓపిక తన వైపు చూడాలి అని ఒక నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, దేవుని పాదాల దగ్గరికి రాగలిగితే దేవుడు ఖచ్చితంగా ఈ పరీక్షలో, ఈ సమస్యలో దేవుడు తప్పకుండా నీకు రెండంతల మేలు యేసు నామములో నీకు జరుగును గాక, మీకు జరుగును గాక. దేవుడి కొద్ది మాట దేవుని సన్నిధిలో బలపరచబడి దీవించబడి మన కుటుంబాలకి, మన ప్రాంతవాసులకి దేవుని నామానికి మహిమకరంగా వాగ్దానము మన కుటుంబాల్లో మన జీవితాలు నెరవేర్చబడను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్య నీకు వందనాలు. అద్వితీయుడా, అతి సంభూతుడా, మృతుల నుండి సజీవుడిగా లేచిన వాడా, భూపతులకే అధిపతి, నీ నామానికి మహిమ కలుగును గాక. సత్యమునకు సాక్షి నీకు వందనాలయ్యా. అయ్యా నీకు మహిమ కలుగును గాక. అయ్యా తండ్రి నాయన ఈ దినము వాగ్దానము నైనా నీకు వందనాలు తండ్రి. నాయన యెషయా 48:10 వచనముల నుంచి మాట్లాడేవయ్యా. పరిశుద్ధాత్ముడా నాయనా, అయ్యా 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 నీకు వందనాలు నాయనా. అయ్యా వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందులు కొలిమిలో పెట్టి నిన్ను పరీక్షించి తిని అని సెలవిచ్చావు తండ్రి. స్తోత్రములు.
ఏ బిడ్డ ఏ పరీక్షలో ఉందో, ఏ బిడ్డ ఏ బాధలో ఉందో, అయ్యా నీ నామానికి మహిమ కలుగను గాక. అయ్యా బిడ్డల తండ్రి ఓరిమితో ఓపికతో నీ వైపు చూస్తూ నా తండ్రి నాయన తట్టుకొని తాళుకొని ప్రభా అయ్యా నిరీక్షణ కలిగిన ఆయన అయ్యా మరలా నీ కోటను ప్రవేశించినట్లయితే రెండంతల మేలు చేస్తానని వాగ్దానం చేశావయ్యా. వాగ్దానం నెరవేర్చండి ప్రభా. లోకముని ఎంతో ప్రేమించావు నాయన, స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు. ఏ బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నా అయ్యా ఈ ఉదయకాల సమయమందు ప్రభా నీ వైపు చూస్తూ నా తండ్రి నేను గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను. ఇదిగో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నైతులు అపరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు పాపను మిడిచి ఇదిగో గురి ఎద్దుకే నేను పరిగెత్తుచున్నాను అని తండ్రి పౌలు చెప్పిన రీతిగా ప్రభా నా తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యలో ఉందో ప్రభా గురిని వై ఉండాలి ప్రభా. అయ్యా నీ వై ఉండాలి. నా తప్పిపోయిన కుమారికి ఇక తండ్రి కనపడుతున్నాడు గాని ప్రభా మరి ఏది కనపడతలేదు నాయన. గురి తండ్రిగా చేసుకున్నాడు ప్రభా. అయ్యా తండ్రి ఎద్దుకు తరలి వెళ్ళిపోవాలి అని ఒకటే తండ్రి ఆలోచన తండ్రి ఎద్దుకు తరలి వచ్చాడు నాయన. ఏ బిడ్డ ఏ పరిస్థితిలో పడిపోయినా జారిపోయినా అయ్యా కుంగిపోయినా కూలిపోయినా అనారోగ్యమైన అస్వస్థత ఇబ్బంది కొలిమైన నా తన్ని బంగారు పాదముల దగ్గరికి చేర్చబడటకు సహాయం దయచేయమని అయ్యా. అయ్యా నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అతండి ఆకాశం వైపు అబ్రహాం కనులెత్తి చూచినప్పుడు నాయన ఎంత గొప్పగా ఆశీర్వదించావయ్యా. ఇదిగో నా తండ్రి నాయన నీకు వందనాలు. అయ్యా ఆకాశ నక్షత్రముల సంతానం ఇస్తానని వాగ్దానం చేసి వాగ్దాన పురుడా వాగ్దానం నెరవేర్చిన వాడా నీకు వందనాలు. నమ్మదగిన దేవానికి వందనాలు. వాగ్దానం ఇచ్చామంటే వాగ్దానం నెరవేర్చే దేవుడవు నాయన. అయ్యా నీకు వందనాలు నాయన. నాయన నీకు వందనాలు. వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మేలు జరిగించండి. నామానికి మేము తెచ్చి ఎవరైతే బలహీనతగా ఉన్నారో బలహీనతలు మీరు గద్దించండి. అస్వస్థతగా ఉన్నవారి స్వస్థత, ఆరోగ్యం, ఆశీర్వాదము తండ్రి అప్పుల సమస్యలు యేసునామములో విడుదల కలుగొనగాక. అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో సమస్యలు గుండా నడిపించావయ్యా. ఎన్నో ఇబ్బందులు కొలిమి నలగొట్టి నాయన ఏదైనా నాయన నిన్ను తండ్రి నాయన ఈ రీతిగా అయ్యా నా తండ్రి ప్రజల ముందు నిన్ను స్తుతించడానికి అయ్యా నేను ప్రకటించడానికి ఇచ్చిన నా తండ్రి వాగ్దానము నీ ధనమందు పంచుకోవడానికి ఇచ్చిన నా తండ్రి ఆరోగ్యాన్ని బట్టి ఆశని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ హృదయములో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుటకు ప్రభా తరలి మరల నీ కోటలో ప్రవేశించడానికి ఏ సమస్య నీ పాదాలకు పరిష్కారమని అయ్యా గుర్తెరిగి ప్రభ తప్పిపోయిన కుమారుడు తరలి వచ్చినట్లుగా ప్రతి ఒక్క బిడ్డ నీ వైపు చూసే కృపదాయిచ్చేయమని మా దేశాన్ని మా రాష్ట్రాలని అయ్యా మా నాయకులని ప్రతి వ్యవస్థని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకమైన రీతిలో దైవ సేవకులు కుటుంబాలని అయ్యా మీరు దీవించండి. ఆశీర్వదించి సేవకులకు మంచి ఆరోగ్యాలు నా తండ్రి సేవకులు ప్రత్యేకమైన రీతిలో ప్రభనికి వందనాలు. దేశాల కోసం రాష్ట్రాల కోసం ప్రపంచం కోసం ప్రార్థన చేసే దైవ సేవకులు కుటుంబాల దైవ సేవకులకు సంపూర్ణమైన ఆరోగ్యాలు ఆశీర్వాదాలు అనుగ్రహించిన ఆయన దేశ నాయకులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరి కోసం ప్రార్థన చేయమని సెలవిచ్చాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి బిడ్డను దీవించండి. అయ్యా తండ్రి మా ఎదుకాళ్ళకు మంచి దైవ జ్ఞానము చేత నింపు నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నా ప్రార్థన త్రోసిపుచ్చకొని బంగారు పాదముల దగ్గర ముద్రించుకొని నీ కృపలను విడుదల చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొని సహాయము త్వరగా పంపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.